సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. 100 పడకల ఆసుపత్రిని వారు పరిశీలించారు. నియోజకవర్గంలోని అన్ని ఆసుపత్రులతో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సదుపాయాలు కల్పిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజీ స్థల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి రాజనరసింహ హామీ ఇచ్చారు. $487 కోట్లు అవుతున్నది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొసీజర్లు, సర్జరీలు, స్టంట్లు, పెద్ద ప్రొసీజర్, నీ ఆపరేషన్, పెద్ద ప్రొసీజర్లు అన్ని కూడా మళ్ళీ ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటల్కు పోకుండా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఆ యొక్క ఎక్విప్మెంటే కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనము ఏర్పాటు చేసి మన ప్రజలకు అలాంటి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్య సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇకపోతే ఈ సూర్యాపేట మెడికల్ కాలేజీలో స్థల వివాదం ఉన్నది. ద ఇష్యూ ఇస్ బిట్వీన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ద హెల్త్ డిపార్ట్మెంట్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇట్ ఇష్యూ ఆఫ్ నాట్ ఈవెన్ ఎ ఇష్యూ. దిస్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి మేము మాట్లాడేసేసి ఆ స్థలాన్ని కేటాయించి త్వరలోనే పనులు మొదలయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటాం అనే విషయాన్ని తెలియజేస్తూ, నాట్ ఏ ఇష్యూ. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం when I come to Huzur Nagar, it should be not laying foundation, we should inaugurate it in 1 year time. Yes, that is a promise on the government side.